Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నిన్న కానీ మొన్న కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక 96 మంది డిఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో 54 మందికి పోస్టింగ్ ఇవ్వాలి. ఆ 54 మందిలో 15 మంది రెడ్డి సామాజిక వర్గంకు సంబంధించిన డిఎస్పీలు ఉన్నారని, వాళ్ళని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తుందని సాక్షి పత్రిక ప్రతిరోజు పొంకాలుగా వార్త రాస్తుంది. 96 బదిలీల్లో 54 మందికి పోస్టింగ్ ఇవ్వాలి. 54 మందిలో ఓన్లీ ఆ 15 మందినే తీసి 54 మంది పోస్టింగ్ ఇవ్వలేదని రాయాల. 54లో 15 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. అది రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం వేధించాలని నిర్ణయించింది అనేది ఒకటి అలా నడుస్తుంది. చంద్రబాబు నిజంగానే రెడ్డి సామాజిక వర్గాన్ని వేధించే పరిస్థితి, ఆ టైపు రాజకీయం చంద్రబాబు చేయగలుగుతారా? నేను అనుకుంటున్న చంద్రబాబు గారు ఎన్నిక ముందు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు డిఫరెంట్ ఫంక్షనింగ్లో మాట్లాడారు ఎలక్షన్ కోసం. బట్ ఇప్పుడు అంత పెద్ద రివెంజ్గా పోవాలనే ఆలోచన లేదు. కానీ ఎవరైతే ఎక్సెస్ కొందరు అధికారులు చేసినారో, ఈ ఆరోపణలు గతంలో హౌస్లో కూడా జరుగుతుండే రామారావు గారి హయాం నుంచి. ఈ కులాలు ఏదైతుందో చేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఓట్లు, మొన్న రెడ్డిస్ ఓట్లు నెల్లూరులో కూడా అయిపోయింది కదా సార్, కడపలో అయిపోయింది కదా, కర్నూలులో అయిపోయింది కదా, చిత్తూరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా పరిషత్తులు గెలవలేదు. 99లో కానీ, 2004 కానీ, 2009 కానీ, 2014 కానీ, 19 కానీ ఎప్పుడు మెజార్టీ రాలే ఎమ్మెల్యేలు సొంత జిల్లా. బట్ ఇప్పుడు వచ్చింది. తో అది సాక్షి రాసినంత మాత్రం ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డ్స్లో ఉన్నాయి మనకు. ఉమ్మడి రాష్ట్రం రామారావు గారు అయినప్పుడు డెఫినెట్లీ ఎవరైతే మీరు 15 రెడ్డిస్ అంటున్నారో వాళ్ళు ఎక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా అట్లే వేసుకున్నారు కదా సార్. పరిపాలించింది ఎవరు సార్? ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. అసలు సకల ఏంది మంత్రి ఎవరు అంటారు కదా, ఈయన ఉన్నాడు. పోర్ట్ఫోలియో ఆయనే, ఫ్యామిలీ మ్యాటర్ ఆయనే, పార్టీ మ్యాటర్ ఆయనే. ఆయనకి ఏముండే అధికారం సార్? ఎన్ని వందల కోట్లు ఒక అడ్వైజర్ ఖర్చు ఉంటుంది సార్? ఈ భారతదేశ చరిత్రలో ఉందా సార్ అది? అయిపోయింది. సో ఏదైతుందో వాళ్ళకి నువ్వు ఎవరు నడిపినరు? విజయసాయి రెడ్డి, సజ్జల అండ్ వైపీ సుబ్బారెడ్డి, జగనే కదా సార్ నలుగురు నడిపింది. నువ్వు అధికారం ఎవరికి ఇచ్చినావు జిల్లాల్లో? ఆ 3 జిల్లాలు ఒకరికి అప్పచెప్తివి, ఒక 6 జిల్లాలో ఒకరికి, ఇంకొక 6 జిల్లాలో ఒకరికి, మొత్తము 9, 10 పోతే 13 జిల్లాల ముగ్గురికే పంచినావు కదా. నామమాత్రం ఉప ముఖ్యమంత్రులు కదా, నామమాత్రం హోమ్ మినిస్టర్లు కదా. హోమ్ మినిస్టర్ ఏం నడిపింది మనం చూసినాం కదా. మేము గుంటూరు ఆమె ఉండే కదా సుచరిత, నథింగ్. సో అందుకోసం ఏదైతుందో ఈ అపవాదులు అనేది 78 కాలం నుంచి ఉన్నాయి. చెన్నారెడ్డి గారు అప్పటి నుంచి ఉన్నాయి హౌస్లో ప్రొసీడింగ్స్లో. సాక్షిది గొట్టం ఎవరు చూస్తారు? అది ఏకపక్ష ఒక ఏది పాంప్లెట్ లెక్క. సో ఖచ్చితంగా అధికారులు ఏదైతుందో ఎక్సెప్ట్ చేశారు, అందుకోసం చేశారు. నేను అనుకోను కదా. అంటే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆయన ముఖ్యమంత్రి అయినాక కానీ, రామారావు గారు కానీ జిల్లా పరిషత్ చూసినా, లోక్సభ చూసినా, రాజ్యసభ చూసినా వాళ్ళు రెడ్డిస్ని కూడా ఈవెన్ ఒక పరిస్థితిలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి, మనం చూసాం. సో అట్లేమి నేను అనుకోండి. ఇప్పుడు ఎంతమంది కమ్మాస్తున్నారు చెప్పండి? లేరు కదా. సో అందుకోసం దాన్ని మనం పరిగణలో తీసుకోవడానికి అవసరం లేదు. రాస్తూనే ఉంటారు అనుకోండి. వాళ్ళు ఎక్సెప్ట్ చేసిన కనుక వాళ్ళు ఆపారు. నేచురల్ వాళ్ళు ఏదైతుందో వార్త కావాలి కనుక, రెడ్లను ఎక్స్పాయిల్ చేయాలి కనుక, రెడ్ల మీద సింపతి రావాలి కనుక ఏదైతుందో రాతలు. కానీ అది దాన్ని నిజాలు అనుకోము, నేను అనుకోను కదా. అంటే ఎన్నికల ముందే ఎంతైతే పవన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు అటాక్ పోయారు, ఫంక్షనింగ్ చూస్తే ఆ పద్ధతిలో కనిపిస్తలేదు. మొన్న ఎక్కడో అరేంజ్ చేశారు కదా మడకశీర్ ఎక్కడో పోతే, అటువంటి జరగదని చెప్పారు. పరదాలు కట్టుకున్నారు, పరదాలు లేవు కదా సార్. ధర్మదర్శనం సార్, నేను నిన్న పోయాను. నోబడి ఒక సెల్ అనేది అది చేస్తలేదు సార్. చంద్రబాబు గారు హాల్కి వచ్చే వరకు సెల్ మాట్లాడుతున్నారు, ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను హాల్లో ఉన్నా, 150-200 మంది ఉన్నారు. చంద్రబాబు వచ్చే ముందు 5 నిమిషాలు సెల్ సైలెంట్ మోడ్ పెట్టుకోమని చెప్పారు అంతే. 4 గంటలు అలా నుంచునే ఉన్నారంట ఆయన. నేను అనుకుంటున్నా నిన్న దాదాపు నేను ఫోన్ చేసే వరకు, బయటకు వచ్చే వరకు వెళ్తున్నాడు. అంటే ఆయన ఆసనాలు చేస్తుండు కదా. ఇప్పుడు నేనున్న బాబు గారి కంటే నేను ఒక 6 నెలలు 8 నెలలు పొద్దుని నేను కూడా 5-6 గంటలు 6-7 గంటలు నిల్చోగలుగుతా. అంటే ఏమవుతుందంటే సార్, ప్రజా జీవితంలో విద్యార్థి దశ నుంచి వచ్చింది కనుక ఆ స్పిరిట్ పనిలో ఉన్నప్పుడు ఏదైతుందో, పని లేనప్పుడు నిల్చోలేరు. పనిలో ఉన్నప్పుడు ఏదైతుందో అవన్నీ మర్చిపోతారు సార్. ఆ భగవంతుడు ఏదైతుందో అది చేస్తాడు. ఇంకోటి ఆయన ఫుడ్ సిస్టమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ
ఈజ్ డూయింగ్ గుడ్, ఇది కంటిన్యూ చేయాలి. పార్టీకి ప్రతిష్ట పెడుతుంది, ప్రజల్లో ఇంకా ఇమేజ్ పెరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. దీన్ని ఈ సిస్టమ్ని ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో టైం బాండ్ పెట్టాలి వాళ్ళకు. వితిన్ 1 monthలో, ఆ 1 monthలో రిజల్ట్ ఏదైతుందో ఆ అర్జీదారుకు పోవాలా. ఇది నువ్వు అడిగింది తప్పను, ఇది న్యాయము, చర్యలు జరుగుతున్నాయి అనేది ఏదైతుందో రిపోర్టింగ్ ఏదైతుందో సీఎం పేజ్కి రావాలా, గ్రీవెన్స్ సెల్కు రావాలి. జరిగినప్పుడు ఏదైతుందో సత్ఫలితాలు అంటే మంచి ఫలితాలు ఇస్తాయనేది నాకుండే అనుభవం ప్రకారం.